సాలార్జంగ్ మ్యూజియం వీక్లో ఫ్రైడే తప్ప ప్రతిరోజు ఓపెన్ చేసి ఉంటుంది. అది కూడా మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు. ఈ ఎదురుగా కనిపిస్తున్నదే టికెటింగ్ కౌంటర్. టికెట్ ప్రైస్ వచ్చేసి స్క్రీన్ మీద మెన్షన్ చేశాను, పాస్ చేసి చూడండి. ఇక్కడ మొబైల్ ఫోన్కి కూడా ఛార్జ్ చేస్తున్నారు లోపలికి తీసుకొని వెళ్ళడానికి. ఈ పక్కనే క్లాక్ రూమ్ కూడా ఉంటుంది. 20 రూపీస్ ఇస్తే ఇస్తారు లాకరు. టోటల్గా 500 లాకర్స్ ఉంటాయి. ఏమన్నా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే ఇక్కడ పెట్టుకొని వెళ్ళండి. మ్యూజియం లోపలికి వెళ్ళడానికి ఇదే వే. ఈ మ్యూజియం ఎదురుగా ఆ కాలంలో యూజ్ చేసిన ఫైర్ ఇంజిన్ని పెట్టారు, మీరు కూడా చూడండి. ఇప్పుడే లోపలికి వచ్చాం. ఇక్కడ అన్ని వస్తువులు సపరేట్ బ్లాక్స్ అంటే రూమ్స్లో పెట్టారు. ఇప్పుడు మనం 1 by 1 రూమ్స్ అన్నీ చూద్దాము. ఇండియన్ బ్రాంజ్ గ్యాలరీ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ అంతా అప్పటి కాలంలో చేసిన బ్రాంజ్ ఇమేజెస్, రాళ్లతో చేసిన బొమ్మలు, పెయింటింగ్స్ అండ్ చెక్కతో చేసిన వుడ్ చైర్స్ అన్నీ ఉంటాయి, చూడండి. ఇది నటరాజ్ స్టాచ్యూ, 16th సెంచరీలోది. ఎంత పర్ఫెక్ట్గా చేశారో కదా. ఈ మ్యూజియంలో మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. చాలా పెద్దగా కూడా ఉంది ఫుడ్ కోర్టు. సో మీకు ఫుడ్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ. ఐవోరీ విభాగము అంటే ఏనుగు దంత విభాగము. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఏనుగు దంతాలతో చేసినవే. ఇవన్నీ కూడా ఏనుగు దంతాలే, కానీ ఏనుగు దంతాలని చెక్కారన్నమాట. ఈ విధంగా చెక్కబడిన ఏనుగు దంతాలు చాలా బాగున్నాయి కదా చూడటానికి. ఇప్పుడు ఆర్మ్స్ అండ్ ఆర్మర్ గ్యాలరీలోకి అయితే వెళ్దాము. ఈ గ్యాలరీ లోపల మొత్తంలో అప్పటి కాలంలో యూజ్ చేసిన కత్తులు, యుద్ధాలకు సంబంధించినవన్నీ ఇక్కడ ప్రదర్శించారనమాట. ఈ కనిపిస్తున్నవన్నీ కత్తులు. ఇవైతే చిన్న చిన్న కత్తులు అన్నీ ఉంటాయి కదా వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు, అవన్నీ ఇవి. పోస్ట్ ఇండిపెండెన్స్ కాయిన్స్ అంటే మనకి స్వాతంత్రం రాకముందు ఉండే కాయిన్స్ అన్నమాట ఇవి. బాగా చూడండి దగ్గర నుంచి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా అసలు. వీటి నేమ్స్ కూడా మనకంత ఐడియా లేదు. న్యూ కాయిన్స్ ఫ్రమ్ RBI ఇన్ ఇయర్ 2019 నుంచి ఉన్న కాయిన్స్ అన్నమాట ఇవి. ఇవైతే మనకు తెలుసు కదా, 10 రూపీ కాయిన్స్, 20 రూపీ కాయిన్స్ అవన్నమాట. ఇవన్నీ 5 రూపీస్వి అవి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఓల్డ్ అన్నమాట. మనకి 20 పైసా, 25 పైసా అని. ఇవి చిన్న పిస్టల్స్ అన్నమాట. ఇందాక కత్తులు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇది వచ్చేసి ఆర్మర్ గార్డ్. అది ఏమన్నా బుల్లెట్స్ తగలకుండా ఉండడానికి ఇవి యూజ్ చేస్తారు అప్పుడు. అండ్ ఇవి వచ్చేసి విల్లులు, మనకు తెలిసిందే కదా, బాణాలు. వెల్వెట్ రెబికా, ఇది వైట్ కలర్లో మనకి అమెరికాలో ఉంటుంది కదా చూడండి, అలా ఉన్నాయి ఇక్కడ లోపల మొత్తం. 1, 2 ఇవన్నీ వైట్ రెబికా అంట. రోమన్ ఉమెన్, చాలా బాగా ఉంది కదా అసలు డిజైన్ అంతా. ఇది వచ్చేసి మనకి వెల్వెట్ రెబికా. మ్యూజియం మధ్యలో ఇలాగా ఐ లవ్ SJM అని ఉంటుంది. SJM అంటే సాలార్జంగ్ మ్యూజియం అని. ఈ చుట్టూదా మనకి హైదరాబాద్లో ఉన్నవన్నీ డిస్ప్లే చేశారనమాట. మీకు ఎవరికైనా ఫొటోస్ దిగాలనుకుంటే ఇక్కడ ఐ లవ్ సాలార్జంగ్ మ్యూజియం దగ్గర దిగండి, చాలా బాగుంటుంది. ఈ హాల్ మొత్తంలో అప్పటి కాలంలో యూజ్ చేసిన చైర్స్ కానీ, సోఫాస్ కానీ, డైనింగ్ టేబుల్స్ కానీ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి. మీరు అన్నీ చూడండి. ఇప్పుడు మనకి నార్మల్గానే అనిపించవచ్చు, 16th సెంచరీలో ఇలాంటివి యూజ్ చేశారంటే చాలా గ్రేట్ కదా అప్పట్లో. మొత్తం ఆ డైనింగ్ టేబుల్ చూడండి, గ్లాస్ కలర్ది. సోఫాస్ కూడా మనకి ఇప్పట్లో ఉన్నంత డిజైన్స్ ఉన్నాయి అప్పట్లోనే. ఈ కనిపిస్తున్నవి కదా, ఇవైతే పల్లకిలు. రాణిగారిని వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి యూజ్ చేస్తారనమాట ఇవన్నీ. వీటిలో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ సాలార్జంగ్ మ్యూజియంలో నాకు బాగా నచ్చింది ఇది. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తేనేమో మెన్ను, మీకు మిర్రర్లో బ్యాక్ సైడ్ చూడండి లేడీ లెక్కన కనిపిస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి. వీటి సైడ్ నుంచి చూస్తే మెన్ను, బ్యాక్ సైడ్ నుంచి చూస్తే లేడీ. యూరోపియన్ గ్లాస్ గ్యాలరీ,
ఈ గ్యాలరీ మొత్తం మనకి గ్లాస్తో చేసిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి పైన మనకి లైటింగ్స్ కానీ అంతా గ్లాస్తోనే చేశారు. కనిపిస్తున్నది అంతా గ్లాస్తో చేసినవే. మీరు చూడ్డానికి వచ్చేటప్పుడు ఈ ఐటమ్స్ని ఏవి టచ్ చేయమాకండి, చాలా డెడికేటెడ్గా ఉన్నాయి. మళ్ళీ ఏదన్నా అయితే మన మీదకే వస్తుంది. జస్ట్ అలా చూసి ఎంజాయ్ చేయండి అంతేను. ఈ మొత్తం చూడండి గ్లాస్తో చేసిన మిర్రరు ఎంత పెద్దగా ఉందో. అప్పట్లో రాజులు రాణిగారులు యూజ్ చేస్తారనమాట ఇంత పెద్ద మిర్రర్స్ని. ఈ గ్యాలరీ మొత్తం వచ్చేసి క్లాక్ టవర్స్. చాలా రకాల క్లాక్ టవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రతిదీ అంతా డిఫరెంట్గానే ఉంది, ఏది కూడా సేమ్గా లేదు. చూడండి మీరే. ఇప్పుడు మనం ల్యాంప్ గ్యాలరీలోకి అయితే వెళ్దాము. ల్యాంప్ గ్యాలరీ అంటే మీకు ఐడియా ఉంది కదా, పైన ఉంటుంది కదా మనకి హౌసెస్లో యూజ్ చేస్తాం కదా లైట్స్, అవన్నమాట. ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి. ఆ కాలంలో రాజుల గారు వాడారనమాట ఇలాంటివి. యూరోపియన్ బ్రోంజ్ గ్యాలరీ. ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం లోపల. లోపల మొత్తం ఇందాక మనం లేడీస్వి చూశాను కదా, అలానే ఇప్పుడు ఇక్కడ జెంట్స్ ఉన్నాయన్నమాట. అసలు ఎంత బాగా చెక్కారండి, అసలు చూడండి మీకే అర్థమవుతుంది. అసలు వాళ్ళ టాలెంట్కి మనం మెచ్చుకోవాలి. అసలు చిన్న అబ్బాయిలాగా ఉన్నాడు. ఇది కూడా బాగుంది, ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ లాగా. ఇతను ఎవరో ఫ్లూటో పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి లేడీస్ ఇవన్నీ. ఇంకా అన్నీ ఈ గ్యాలరీ మొత్తం ఇవే. అసలు చాలా బాగుంది అసలు చూడటానికి. ఇది చూడండి, వెనక సైడ్ ఏమో యానిమల్ టైప్ ఉంది, ముందు సైడ్ ఏమో మనిషి ఉన్నాడు. అసలు చూడు ఎంత క్రియేటివిటీగా చెక్కారు. ఈ క్లాక్ టవర్కి చాలా స్పెషల్ ఉంది. ఈ మ్యూజియంకి ఎక్కువ మంది ఈ క్లాక్ టవర్ చూడడానికే వస్తారు. ఇది వచ్చేసి మనకి ఎన్ని గంటల టైం అయితే అన్ని టైమ్స్ అన్నమాట సౌండ్ చేస్తుంది బయటకు వచ్చి. ఇంతటితో సాలార్జంగ్ మ్యూజియం అయితే అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇంకా సాలార్జంగ్ మ్యూజియం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.